హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కొట్ట. మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజైతే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయడం, క్యాచీగా థంబ్నెయిల్స్ ఎలా ఉండాలి, అండ్ మీరు చాలా బాగా చేస్తున్నారు, అసలు మీరు ఏ యాప్లో చేస్తారు థంబ్నెయిల్స్ అనేవి అని చెప్పేసి అడిగారు. నేనైతే ఈరోజు థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పేసి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అండ్ మీకు ఒక విషయం తెలియదు, థంబ్నెయిల్స్ అనేటివి మనం వీడియోలో ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నామో ఒక షార్ట్గా ఒక పోస్టర్ రూపకంలో మనమైతే థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎలా అంటే మనం ఇప్పుడు ఆ థంబ్నెయిల్ చూడగానే ఈ వీడియోలో ఇది ఉంది, ఈ కంటెంట్ అయితే దాగి ఉంది అనే క్యూరియాసిటీ పీపుల్స్కి పెరగాలి. అలాంటి క్యాచీ థంబ్నెయిల్స్ మనం క్రియేట్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనకైతే వ్యూవర్షిప్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతుంటారు. అండ్ మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్స్లో ఒకటి చూపించి ఆ వీడియోలో ఒకటి ఉందనుకోండి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. నువ్వు వీడియోలో ఏం చూపిస్తున్నావో అదే థంబ్నెయిల్గా క్రియేట్ చేసి షార్ట్ రూపకంలో క్రియేట్ చేసి అయితే వ్యూవర్స్కి చూపించాలి. ఇది చాలా బెటర్ అండ్ జెన్యూన్ ఉండాలి. మనం ఏది చేసినా సరే, మనం ఒక థంబ్నెయిల్ చూపించినాం, ఆ థంబ్నెయిల్ వేరే కంటెంట్ అని చెప్పేసి ఉందాం, కాకపోతే వీడియో లోపలికి వెళ్ళిండు అనుకోండి, అది వేరే కంటెంట్. అప్పుడు ఎలా ఉంటుందంటే వ్యూవర్స్కి ఎట్లా ఉంటుందంటే మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. అరే, థంబ్నెయిల్ ఒకటి చేసిండు, వీడియో ఒకటి చేసిండు, అసలు ఇది జెన్యూనేనా కాదా అన్నట్టుగా డైలమాలో పడిపోతారు అనమాట. మనం క్లారిటీ ఇవ్వాలి వ్యూవర్స్కి, అండ్ మన సైడ్ నుండి అయితే మంచి హానెస్ట్గా ఉండామనుకోండి, ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఫస్ట్ అదే ఆలోచించాలి ఎవరైనా సరే. అండ్ థంబ్నెయిల్ ఎలా ఉండాలి అంటే 12x8x720 ఈ పిక్సెల్లో ఉండాలి మనకు థంబ్నెయిల్. అండ్ అది 2 MB దాటకుండా చూసుకోవాలన్నమాట. మంచి హెచ్డి పిక్స్, మంచి క్యాచీగా టైటిల్స్ అనేటివి ఉండాలి, క్యాచీ మంచి వర్డ్స్. ఎలా అంటే వర్డ్స్ కూడా హైలైటింగ్ అవుతూ ఉండాలన్నమాట. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ థంబ్నెయిల్లలో గ్రీన్ కలర్ పెట్టి దాని మీదనే మళ్ళీ గ్రీన్ కలర్ టెక్స్ట్ ఇచ్చినాం అనుకోండి, అది కనబడదు, అసలు కనబడదు, నో యూజ్ అనమాట. నువ్వు పెట్టి కూడా థంబ్నెయిల్ వేస్ట్ అనమాట. మంచిగా ఎలా అంటే కాంట్రాస్ట్ కలర్స్ అట్రాక్టివ్గా కనిపించేటట్టుగా మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసాం అనుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ థంబ్నెయిల్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట సపరేట్. ఎలా అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్లో చూపిస్తుంటుంది కింద థంబ్నెయిల్, అప్లోడ్ థంబ్నెయిల్ అని, అక్కడ నుండి అప్లోడ్ చేయాలి. లేదంటారా మనకి ఇంకా యూట్యూబే ఏదో ఒక థంబ్నెయిల్ సజెస్ట్ చేస్తుంది, అదే థంబ్నెయిల్ చూపిస్తుంటుంది అనమాట మన వ్యూవర్స్కి. సో అట్లా కాదు అనుకుంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నేనైతే థంబ్నెయిల్స్ ఎందులో క్రియేట్ చేశానంటే కాన్వా యాప్లో క్రియేట్ చేశాను. చాలామంది ఫోటోషాప్ కూడా యూజ్ చేస్తుంటారు, నాకైతే కాన్వా యాప్ ఈజీ అనిపిస్తుంటుంది, సో కాన్వా యాప్ యూజ్ చేశానండి. సో మీకైతే ఇప్పుడు నేను కాన్వా యాప్లో ఎడిట్ చేసి చూపిస్తాను ఎలా థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేయాలనేది. వీడియోకి ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే థంబ్నెయిల్స్ ఎలా ప్రాక్టికల్గా చేసుకోవాలో నేను చూపిస్తానండి. క్రియేటివ్గా థంబ్నెయిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్లో సెర్చ్ బార్లో కాన్వాని సెర్చ్ చేసినాం అనుకోండి, మన కాన్వా హోమ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. దీంట్లో సెర్చ్ బార్లో ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొట్టాలి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొట్టి ఎంటర్ చేసినాం అనుకోండి, మనకు ఇలాంటి డిఫరెంట్ థంబ్నెయిల్స్ అయితే కనబడుతుంటాయి. మీకు ఎటువంటి థంబ్నెయిల్ సూట్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనకు ఫ్రీ థంబ్నెయిల్స్ ఉంటాయి, పెయిడ్ థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ప్రో అని, ఇది ప్రో అంటే మనం మనీ పే చేయాల్సి వస్తుంది. ఈ ప్రో అన్ని వాటికి వీటిని ఏం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రీ థంబ్నెయిల్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి చూపిస్తా. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను. ఈ థంబ్నెయిల్కి మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఈ పిక్చరు ఇదంతా మనకు అవసరం లేదు. మన కంటెంట్ ఏముంటుందో అది తీసుకుందాం, లేదంటే ఇంకో ఇది తీసేసుకుందాం. ఐ టేక్ దిస్. దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం కస్టమైజేషన్కి వెళ్ళాలి. ఇదంతా వద్దు కాబట్టి మనకి కస్టమైజేషన్ తీసుకొని, ఇప్పుడు మనకి ఇమేజ్ అవసరం లేదు కదా, ఈ ఇమేజ్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుంటే సరిపోతుంది మనము. లేకపోతే ఆ ఇమేజ్ దగ్గర రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ అండోకి వచ్చేసినాం అనుకోండి, ఆ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ దగ్గర క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకైతే మన ఇమేజెస్ మనకు కావాలి కాబట్టి మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళాలి. అప్పుడు ఇది డైరెక్ట్గా మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మన గ్యాలరీలో ఏమేమి కావాలనుకుంటున్నారో మీరు అది తీసుకోండి.
ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, ఓపెన్ వచ్చేస్తే అది అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట మనం. ఎలా అంటే వచ్చింది కదా. సో ఇక్కడ ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నా నేను. సో దీన్ని మనం ఎటంటే అటు మూవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. నాకు ఫుల్ స్క్రీన్ కావాలి కదా, ఇంకో ఇలా పెట్టేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదంతా అవసరం లేదు మనకి, డిలీట్ చేసుకోవాలి ఇవన్నీ. మీకు యూజ్ అవుతుందంటే ఉంచుకోండి, మీకు యూజ్ లేదు అంటే డిలీట్ చేసుకుంటే బెటర్. డిలీట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ప్లెయిన్ ఉంది మొత్తం, ఇట్లా ప్లెయిన్ అనిపిస్తుంది కదా. దీని మీద మనకు ఎటువంటి టెక్స్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఎటువంటి వేద్దాం అనుకుంటున్నది, దీని మీద ఇప్పుడు మన క్రియేటివిటీ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి మీరు హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, పెద్ద పెద్ద హెడ్డింగ్ ఇస్తేనే మనకు thumbnails లో మంచిగా కనబడుతుంది. ఇప్పుడు మీకు ఈ హెడ్డింగ్స్లలో ఏం రాయాలనుకుంటున్నారో రాయండి. ఇప్పుడైతే నేను క్రియేటివ్గా thumbnail క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి దీంట్లో పెడతాను. అండ్ నేను నాకు తెలుగులో కావాలి కాబట్టి నేను ChatGPT ఎక్కువ యూజ్ చేస్తానండి. ఇక్కడ ChatGPTకి అడిగేస్తాను నేను, ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి నేను టైటిల్ అయితే తీసుకుంటాను. 2024లో ఛానల్ ప్రారంభిస్తే విజయం సాధిస్తానా అనే దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తా. వచ్చింది కదా, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. అండ్ ఇంకా మీకు సబ్ హెడ్డింగ్స్ కూడా యాడ్ చేసుకోవాలని ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి తీసుకుంటాను నేను, ఈ ఏడాదిలో యూట్యూబ్ ఛానల్ పెడితే సక్సెస్ అవుతానా అని చెప్పేసి ఈ టైటిల్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ కంట్రోల్ Z వస్తే మనకి బ్యాక్ అయితే వచ్చేస్తాం. లేదంటే మనకు అండో వచ్చినా కానీ ఇక్కడ చూపిస్తుంటుంది, మనం బ్యాక్ అయితే వచ్చేస్తూనే ఉంటాం. ఏం టెన్షన్ పడద్దు పోయిందని చెప్పేసి. ఐ డిడ్ంట్ సెలెక్ట్ దట్. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఏడాదిలో ఇది మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ వచ్చింది కదా, దీన్ని కూడా మనము నెంబర్ ఎంత అంటే అంత ఇంక్రీజ్ చేసి కనిపించేటట్టుగా కనబడాలి మనకి. ఇది మనం టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇది నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను, మీకు మొబైల్స్లలో కూడా ఉంటుంది ఈ ఆప్షన్. మనము ఇట్లా రెడ్ పెట్టినాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ ఉంది కాబట్టి ఇది ఇన్విజిబుల్ అయిపోతుంది, మనకు thumbnail అనేది కనబడదు, పెట్టినా వేస్ట్ అనమాట. అట్లా పెట్టొద్దు ఎప్పుడైనా సరే. మనకు వైట్ ఉంటే కొంచెం బ్రైట్ ఉండి కనిపిస్తుంది కదా, ఈ విధంగానే ఉండాలి మనకి ఎప్పుడైనా. అంటే చూసే వ్యూవర్స్కి అనేది మంచిగా కనబడాలి. మనము ఇన్విజిబుల్ టెక్స్ట్ పెట్టినాం అనుకోండి, అది పెట్టినా వేస్ట్ కదా, సేమ్ దాంట్లో కలిసిపోతుంటుంది, అంత వేస్ట్ అవుతుంది. ఇంకా మనం thumbnail పెట్టి కూడా వేస్ట్. ఇక్కడ మనము ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకుందాం అనుకోండి, ఇప్పుడు యూట్యూబ్ సింబల్స్ కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇటువంటి యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి, మీరు ఎంటర్ అవుతండి. ఇక్కడ కూడా మనకు ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, పెయిడ్ ఇమేజెస్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి. పెయిడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనమైతే మనీ కట్టాల్సి వస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనీ కట్టమని చెప్పేసి అడుగుతుంటుంది. సో మనం ఫ్రీ సెలెక్ట్ చేసుకుంటేనే బెటరు. మనకు మనీ ఎర్న్ అయిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పెయిడ్ అనేటివి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ని నువ్వు ఎంత చేద్దాం అనుకుంటున్నావో, నీకు ఎంతవరకు సరిపోతుందో దాని లెంత్ అండ్ విడ్త్ కూడా మనం చూసుకోవాలి. చూసుకొని నేను ఇక్కడ పెడుతున్నాను యూట్యూబ్ గురించి. కొంచెం విజిబుల్గా ఉండేటట్టు అయితే బెటరు. నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా కావాలి కాబట్టి లైక్ తీసుకుంటున్నానండి. ఇది ఇక్కడ పెడతా.
ఇలా ఇది thumbnail అయితే కంప్లీట్ అయిపోయిందండి నాది. ఇలా మనము ఎన్ని thumbnails అంటే అన్ని thumbnails క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా, ఎటువంటి మనీ అయితే అవసరం లేదు, మనకి ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క ఇమేజే కదా యాడ్ చేశాను నేను, మీరు 2-3 ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా మన క్రియేటివిటీని బయట పెట్టుకొని మన thumbnails అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మొత్తానికి అయితే నా thumbnail క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను డౌన్లోడ్ చేస్తున్నా. షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్లోకి వెళ్ళి కింద డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ అని చెప్పేసి, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అది ఇక్కడ వచ్చింది కదా పర్పుల్లో. ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయింది, మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. షేర్ డౌన్లోడ్, డౌన్లోడ్ పర్పుల్ మీద డౌన్లోడ్ క్లిక్ చేసాం అనుకోండి, అది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫిల్ కావాలన్నమాట మొత్తం. చూడండి ఫుల్ అయింది. మనకు డౌన్లోడింగ్స్ అనేది ఇక్కడ 100% అయిపోయింది కదా. మనము మన గ్యాలరీకి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, కనిపిస్తుంటుంది. ఇదిగోండి గ్యాలరీలో నేను 2 times డౌన్లోడ్ చేశాను. ఇదిగో చూసారా, క్రియేటివ్గా thumbnails అయితే మన మొబైల్స్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, కొంచెం ఈజీ ఉంటుందని. మొబైల్స్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మీరు ఇలా చేసుకొని మీ యూట్యూబ్ వీడియో ముందు ఇలా పెట్టుకుంటే కొంచెం మంచిగా కనబడుతుంది. అండ్ యూట్యూబ్ ముందు పెట్టుకుంటే కూడా చాలా బెటర్. అండ్ యూట్యూబ్ కూడా ఇటువంటి thumbnails ఉన్నది, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, ట్యాగ్స్ ఉన్న వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుందండి. మీరు కూడా మీ వీడియోస్కి మంచిగా ముందైతే thumbnails అయితే పెట్టుకోండి. చూసారు కదా thumbnail ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎటువంటి కంటెంట్ మీద వీడియోస్ తీయాలని చెప్పేసి. నేను ఆ కంటెంట్ మీదనైతే ఖచ్చితంగా వీడియోని అయితే తీస్తానండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా తెలుసుకొని మరీ నేనైతే వీడియో దీనికైతే ట్రై చేస్తానండి. అండ్ నాకు తెలిసింది కూడా చెప్తాను మీకు, ఎట్లా చేయాలి ఏందనేది చెప్పేసి. కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటేనే మీరు నా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే రీచ్ అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.